మొట్టమొదటిగా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి నామానికి నేను కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ దేవుణ్ణి ఆరాధించడానికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరి యొక్క దినాన్ని మనకి అనుగ్రహించాడు. దేవుడు మనకు చేసినటువంటి ఉపకారములలో మహోపకారం ఏంటనంటే ఆయన కుమారుని యొక్క రక్తమును మన కొరకు దేవుడు అర్పించి ఉన్నాడు. ఆయన కుమారుని యొక్క రక్తం వలననే మనందరం కూడా మరి ఈ దినాన్న దేవుని ఎదుట నిలవబట్టకు అర్హత కలిగినటువంటి వారు. మరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆయన మనకు చేసిన దానికి ప్రతిఫలంగా మనము ఏమి చెల్లించినా ఆయన రుణాన్ని మనము తీర్చుకోవాలనేటువంటి సంగతి మనందరికీ తెలిసిన విషయమే. నేను ఈరోజు వాక్యం కంటే ముందుగా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ముఖ్యంగా దేవుడు చేసినటువంటి మహోపకార్యముల్లో మరి జైభీం నగర్ క్రీస్తు సంఘం ద్వారా చేస్తున్నటువంటి గొప్ప పని ఏంటనంటే దేవుడు ఆయన కృపను అనుగ్రహించి మరి చర్చ్ బిల్డింగ్ నిర్మాణ పని మరి ఇంతవరకు దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. దేవుని అనేకుల్ని ప్రేరేపించాడు. చక్కగా మీలో చాలామంది ఆ పనిలో పాల్గొంటు ద్వారా దేవుణ్ణి గణపరిచి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. అయితే దాని గురించి మనం అత్యధికంగా ప్రార్థన చేయవస్తున్నారు. అంత మాత్రమే కాదు, అది మనందరమును కూడుకుంటకును మనకు మాత్రమే కాదు, ఎవరైతే దేవుని ఆరాధిస్తూ ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని భవిష్యత్తులో నేర్చుకుంటారో దాని నిమిత్తం కట్టబడుతుంది. కనుక నెహెమ్యా చెప్పినట్లుగా ఏదైతే దేవుని కొరకు మనం చేస్తూ ఉంటామో నెహెమ్యా గ్రంథంలో ఏమంటాడంటే ఈ పని బహు గొప్పది కనుక అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏం చేశారంటే కట్టుటకు పూనుకుందుము రండి, లెట్ us వాకింగ్ టుగెదర్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇది కట్టుటకు పూనుకుందుము రండి కాబట్టి మనం పని జరుగుతుంది కనుక మీరందరూ కూడా ఎవరైతే పని చేయగలరో అక్కడికి వచ్చి, అంటే పెద్ద భారమైన పని ఏముండదో చెయ్యండి. రెండో విషయం ఏంటంటే వచ్చి అక్కడ నిలబడి ప్రార్థన చేయగలిగిన వారు అక్కడ నిలబడి ప్రార్థన చేయండి. ఎందుకంటే అది దేవుని పని. మనము సొంత కార్యాల కంటే కూడా ఎక్కువ ప్రేమించవలసినటువంటి పని. మన గృహ నిర్మాణం గురించి మనం ఎలాగైతే పర్యవేక్షిస్తూ ఉంటామో అలాగనే నేను అందరికీ సంఘానికి అంతటికీ తెలియజేసే ఆహ్వానం ఏంటంటే అందరూ కూడా, ఎందుకంటే అక్కడికి రండి, ప్రార్థన చేయండి, దానికోసం చేయగలిగిన వారు. ఇంకొక విషయం ఏంటంటే నెహెమ్యా గ్రంథంలో ఇంకొక గడిచినటువంటి కాలంలో చాలామంది దాని కొరకు పరిచర్య చేశారు, శారీరక శ్రమను కూడా చేశారు. అయితే ఇప్పుడు మనకి ప్రత్యేకంగా ఇక్కడ ఒక మాట ఉంది. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైనటువంటి మాట ఉంది. 4వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా ఉంది. 4వ అధ్యాయము 21వ వచనము, ఆ ప్రకారము మేము పనియందు ప్రయాసపడితిమి. ఆ ప్రకారం మేము పనియందు ప్రయాసపడితిమి అనేటువంటి పనియందు మనం ఏం చేయగలగాలంటే ప్రయాసపడితిమి. వారు చూడండి ఏం చేశారంటే సగం మంది ఉదయం మొదలుకొని నక్షత్రములు అగపడు వరకు ఈటెలు పట్టుకొని ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు పని చేశారంటే ఇలా ఉదయం మొదలుకొని నక్షత్రాలు ఎప్పుడు కనపడతాయి మీరు ఆలోచించండి. పగల నక్షత్రాలు కనపడతాయా? సాయంత్రం నక్షత్రాలు కనబడే వరకు కూడా పనిచేశారంటండి ఆ యెరూషలేము గోడలు కట్టినప్పుడు. కనుక ఇప్పుడు అంత ప్రయాసం మన మీద పెట్టలేదు. కానీ మరి ఆరాధన అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి 2 గంటల నుంచి అది ఒకరిద్దరి మీదే భారం పడకుండా దయచేసి ఇది దేవుని పని, ఇది వ్యక్తిగతమైనటువంటిది కాదు కనుక దేవుని పని కనుక సంఘం అంతా కూడా మధ్యాహ్నం తప్పనిసరిగా రండి దేవుని పనిలో పనులు. ఎందుకంటే దీన్ని బట్టి ఆదివారం కూడా మనం దేవుని నామాన్ని గణపరచుటకు అవకాశం ఉంది. కనుక ఇక్కడ ఏం చేశారంటే
ఉదయం మొదలుకొని నక్షత్రములు అగపడే వరకు కూడా వారు ఏం చేశారంటే దేవుని కొరకు వరుగుండలో. ఇప్పుడు విషయం ఏంటంటే పాత నిబంధనలో ఉన్నటువంటి వారే అంత కష్టపడినప్పుడు మరి కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనం, దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే క్రీస్తు రక్తాన్ని మన కొరకు దేవుడు అర్పించాడు. కనుక ఈ యొక్క పనిలో ఎవరెవరైతే ప్రయాసపడుతున్నారో, ఎవరెవరైతే ఆర్థికంగా సహకరిస్తున్నారో, ఎవరైతే శ్రమదానాన్ని శారీరక శ్రమను కూడా, ఇదంతా కూడా దేవుని పనిలోకి వస్తుంది. కాబట్టి ప్రార్థన చేయండి. ఎందుకంటే కట్టబోనటువంటిది మనుషులకు కాదు కానీ అది దేవునికే అనేటువంటి సంగతి. ఎందుకంటే భవిష్యత్తులో ఒక గొప్ప ఆలోచన ఏంటంటే, ఒకటి కొన్ని కారణాలు, దేవుణ్ణి యథార్థంగా దేవుని యొక్క వాక్యం, ఎందుకంటే దేవుని యొక్క వాక్యము అక్కడ ప్రకటించబడాలి. రెండోది ఏంటంటే మనందరం కూడి ఆరాధించుటకు, అంత మాత్రమే కాదు కొత్త వారిని మనం ఆహ్వానించి దేవుని యొక్క వాక్యంలో పెట్టుకు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనంటే మనుషులు ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. రెండో విషయం ఏంటంటే ముఖ్యంగా మనము ఇతరులకి క్రీస్తు యొద్దకు నడిపించుటకు మనం వెలుగై ఉన్నామనేటువంటి సంగతి క్రైస్తవులు చాలామంది మనం మర్చిపోతూ ఉంటాం. ఎందుకనంటే ఇతరులని క్రీస్తు యొద్దకు నడిపించుటకు మనము ప్రత్యేకంగా వెలుగై ఉన్నామనేటువంటి సంగతిని కూడా మనం, ఎందుకంటే మనం వెలిగించబడి ఇతరులను వెలిగించేటువంటి పని మన ముందు ఇట్టాడు. కాబట్టి దేవుణ్ణి మనం మహింపడదాం. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యము ద్వారా మరి ఒక వచనాన్ని మన మధ్యలో చదివినిపించడం జరిగింది. మనం చూద్దాము. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట మనం చూస్తూ ఉంటాం. తీతుకు రాసినటువంటి 2వ అధ్యాయము, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మొట్టమొదటిగా మనం ఈ వచనాన్ని చదవకముందు మరి పౌలు గారు తిమోతికి 2 పత్రికలు రాశారు. వ్యక్తిగతంగా వారికి పత్రికలు రాశారు. వ్యక్తిగతంగా పౌలు గారి పరిచర్య ఏ విధంగా ఉందంటే వ్యక్తిగతంగా తిమోతికి, తీతుకు రాశాడు. అంత మాత్రమే కాదు, తీతుకు కూడా ఒక పత్రిక రాశాడు. అంత మాత్రమే కాదు, ఫిలోమోనుకు కూడా ఒక పత్రిక ప్రత్యేకంగా రాశాడు. ఆయన లేఖలు మనం చూస్తూ ఉంటాం. దీన్ని ఇండివిజువల్ లెటర్స్ అంటూ ఉంటారు. అంటే తీతుకి పత్రిక రాశాడు, అలాగనే తిమోతికి 2 పత్రికలు రాశాడు. అయితే ప్రత్యేకంగా ఒక ఉద్దేశం కొరకే రాయబడినాయి. అంటే సంఘము కూర్చున్నటువంటి సంఘమునకు ఈ పత్రికలు, అంటే ముఖ్యంగా వ్యక్తిగతంగా వీరికి చెప్పుడు ద్వారా ఆయన రాశాడు. అయితే విషయం ఏంటంటే తీతు యవనస్తుడు, తిమోతి కూడా యవనస్తుడు. మీరు ఎప్పుడన్నా బైబిల్లో చూడండి, పౌలు గారు చాలా పరిచర్య చేశారు కానీ ప్రత్యేకంగా కొంతమంది గురించి మాత్రం ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. ఆ ప్రస్తావన ఏంటనంటే మనం ఆలోచించినట్లయితే మీరు చూడండి, ఏం ప్రస్తావన చేశాడనంటే ఆయన ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో తిమోతిని గూర్చి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రస్తావన ఆయన చేయడం జరిగింది. ఏమన్నాడంటే ఆయన ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో వారి గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే ఫిలిప్పీ 2 అక్కడ అంటున్నాడండి. 2వ అధ్యాయము 19వ వచనంలో నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించున్నాను. మీరు ఎప్పుడైనా గమనించండి, పౌలు గారు వ్యక్తిగతంగా ఈ పత్రికలు రాసేటప్పుడు తిమోతి పేరు గుర్తుంచుకున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే పౌలు గారికి సంఘానికి ఎంతమంది వస్తున్నారు అనేటువంటిది తెలుసా తెలియదండి? ఆయనకి తెలుసు, వారి పేర్లు కూడా తెలుసు. పౌలు గారు ఈనాటి కార్పొరేట్ వ్యవస్థలాగా, అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు. నిజంగా నేను రోజు ఒక ఖర్చును అడుగుతున్నాను, వచ్చిన వాళ్ళ పేర్లు ఆ దైవజనుడు తెలుసా అండి? లేదంటే పౌలు గారు అందరినో ఒక చోట ఇక్కడ ఒక చర్చి కట్టి మొత్తం ప్రపంచంలో ఏ ఊర్లో అయితే ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడ రమ్మని ఎప్పుడు పౌలు చెప్పలేదు. ఎక్కడికక్కడ స్థానిక సంఘాలను నిర్మించాడు పౌలు. ఫిలిప్పీలో ఒక సంఘాన్ని ఆయన స్థాపించాడు.
అలాగనే ఎఫెసీలో ఏం చేశాడండి, ఇన్ని పత్రికలు రాశారంటే పౌలుదంతా ఏక మినిస్ట్రీ కింద సాగిందా, లేదంటే ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రాశాడంటే అక్కడ సంఘం ఉంది, అక్కడ మళ్ళీ వారి పేర్లు రాశాడు, ఇదిగో ఎపఫ్రోదితు వస్తువులను పట్టుకొచ్చాడని. అలాగనే మనం ఆలోచించినట్లయితే మరి ఎఫెసీకి పత్రిక రాశాడు. ఎఫెసీ కాడ సంఘం ఉంది అక్కడ, ఆ ఎఫెసీ ప్రాంతంలో. అంత మాత్రమే కొలస్సీలో మళ్ళీ ఏముంది, సంఘం ఉంది. ఈ పత్రికలకి అన్నిటికీ కూడా రాశాడంటే ఎక్కడికక్కడ సంఘాలు ఉన్నాయా, లేదంటే అందరినో చోటకు వచ్చేయండి అన్నాడా పౌలు గారు? ఆయన ఎక్కడికక్కడ సంఘాలు స్థాపించాడు ఆయన. అంటే పక్కపక్కన కాదు, ఆయా ప్రాంతంలో ఫిలిప్పీ ప్రాంతంలో సంఘాలు స్థాపించాడు, ఎఫెసీ ప్రాంతంలో. మళ్ళీ అక్కడ ఏం చేశాడంటే వారిని ప్రత్యేకంగా పంపించేవాడు. ఇప్పుడు అన్నాడు, తిమోతిని మీ యొద్దకు నేను పంపాలని నిరీక్షిస్తున్నాను. ఎందుకనంటే ఇక్కడ చూడండి, ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఆరాధన అంటే, సహవాసం అంటే ఏంటంటే పక్కన ఉన్నవాడి పేరు పక్కనోడికి తెలియదు, ఏం చేస్తున్నారంటే ఆరాధించుకొని వెళ్ళిపోతున్నామండి. కానీ దేవుడు అలాంటి వ్యవస్థను స్థాపించలేదు. దేవుడు సంఘాన్ని ఒక కుటుంబంగా స్థాపించాడు, తీర్థం కాదు. తీర్థంలో చూడండి ఎవరి బొమ్మలాలు కొనుక్కొని ఏం చేస్తుంటారు, అలా వెళ్ళిపోతూ ఉంటారు. సంఘం అలాంటిది కాదు. సంఘము ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండవలసినటువంటి సహవాసం గురించి సంఘం మాట్లాడింది. అందుగురించే అపోస్తులు ఎవరో కూడా 1,00,000 మందితో సంఘాన్ని కట్టలేదు, 2,00,000 మందితో సంఘాన్ని కట్టలేదు, లేదంటే 5,00,000 మందితో సంఘాన్ని కట్టలేదు. వారు ఎక్కడికక్కడ ఏం చేశారంటే స్థానిక సంఘాలు ఏర్పాటు చేసి, అక్కడ పెద్దలను ఏర్పాటు చేసి, అక్కడ సువార్థికులను ఏర్పాటు చేసి, వారు మళ్ళా వెళ్ళి వేరొక చోట ఏం చేశారంటే సంఘాన్ని స్థాపించారు. ఇదే వ్యవస్థ మీరు అపోస్తుల కార్యాల గ్రంథం అంతా చదివితే మీకు క్షుణ్ణంగా అర్థమవుతూ ఉంటుంది. కానీ నేటి కాలంలో ఏం చేస్తున్నారంటే కార్పొరేట్ బోధకులు అని పిలువబడుతున్నటువంటి వారు ఒక చోట ఏం చేస్తున్నారంటే జనాల్ని గుంపులుగా వేసి, అక్కడ ఎలాగైతే అన్య సంబంధించినటువంటి ఒక చోటకి అందరూ గుమ్ముకూడతారో అలాంటి పరిచర్య వారు చేయలేదు. వారు ఏం చేశారంటే ఒకరి గురించి, ఇక్కడ బైబిల్లో మీరు ఎప్పుడు చూడండి, ఒకరి నిమిత్తం ఒకరు ఏం చేయమనుంది, ప్రార్థన చేయమనుంది. అలాగనే ఒకరినొకరు ఏం చేయమనుందనంటే ఒకరినొకరు ఆదరించండి అని ఉంది, ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలగజేయమనుంది. మీరు ముఖ్యంగా చూస్తే ఇప్పుడు పౌలు గారు క్రేతులో తీతును ఉంచాడంటండి. చూడండి ఏం చేశాడు ఆయన. ఇక్కడ ఇదే విషయాన్ని మనం చూస్తే తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో చూడండి. తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడో చూడండి. 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా ఉంది, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. ఏం చేయమంటున్నాడండి తీతుని? లోపముగా ఉన్న వాటిని ఏం చేయమంటున్నాడు? సంఘములో ఏదైతే లోపం ఉందో దాన్ని దిద్దడానికే తీతుని ఏర్పాటు చేశాడట. ఇంకో మాట కూడా చెప్తున్నాడు, దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించిన నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి. అంటే పౌలు గారి పరిచయం అలాంటిది బైబిల్ క్లియర్గా ఉంది. ఏమంటున్నాడంటే ఇదిగో నిన్ను క్రేతులో ఎందుకు విడిచిపెట్టానంటే అక్కడున్న లోపాలన్నీ కూడా నువ్వేం చేస్తావని దిద్దామని. పౌలు గారి పరిచయం ఎలా ఉంది? లేదు ఫిలిప్పీలో ఉన్నవాళ్ళు, ఎఫెసీలో ఉన్నవాళ్ళు, కొలస్సీలో ఉన్న వాళ్ళందరూ అక్కడ ఎరుసలేం వచ్చేయండి, నేను ప్రతి ఆదివారం 4 ఆరాధనలు పెడతాను అన్నాడా? చెప్పాడా అలాంటి పరిచర్య? లేదంటే కొలస్సీ, ఫిలిప్పీ, ఎఫెసీ మీరు ఎవరెక్కడున్నా సరే ఆదివారం అందరూ ఎరుసలేం వచ్చేయండి అని చెప్పి పౌలు చెప్పలేదు ఎప్పుడు. ఎక్కడికక్కడ వారికి సువార్థికులను ఏర్పాటు చేశాడు, ఎక్కడికక్కడ వారికి పరిచారకులను ఏర్పాటు చేశాడు. మళ్ళా ఏమన్నాడు, పెద్దలను ఏర్పరచుటకే నిన్ను ఎక్కడ ఉంచాను, నేను క్రేతులో ఉంచాను. కనుక ఇక్కడ విషయం ఏంటంటే బైబిల్ ప్రకారంగా పరిచర్య నిమిత్తం ఏంటంటే వాళ్ళు ఎవరో కూడా, ఇప్పుడు పేతురు ఉన్నాడు, ఆయన ఎప్పుడు మనం ఆలోచించినట్లయితే వారి శిష్యుల సంఖ్య యెరూషలేము సంఘం విస్తరించున్నప్పుడు వారికి వేరొక చోటకు సువార్తకు వెళ్ళినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఇక్కడ తీతు ప్రత్యేకమైనటువంటి పని ఏంటంటే అక్కడ సంఘము క్రేతులో ఉంది కనుక ఆ క్రేతులో నేను విడిచి వచ్చాను. ఎందుకు విడిచి వచ్చానంటే నువ్వు లోపంగా ఉన్న వాటిని దొద్దాలి. రెండోది అక్కడ ఏమంటున్నాడండి, ప్రతి పట్టణములోనూ ఏమంటున్నాడండి, ప్రతి పట్టణములోనూ అంటే అర్థం ఏంటి? ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే. అంటే ఆ పరిసర ప్రాంతాల్లో సంఘాల్లో ఏం పెట్టమంటున్నాడు? పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. అంటే ఇక్కడ ఊరు పెద్దలను నియమించమని చెప్తున్నాడా తీతుకి?
సంఘ పెద్దల గురించి మాట్లాడుతున్నాడు. ఈ విషయం అంటే సంఘం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇంకా కింద ఏం చెప్పాడు, ఆ పెద్దలు ఏ విధంగా ఉండాలనేటువంటి సంగతి చెప్పాడు. అంత మాత్రమే కాదు, 2వ అధ్యాయంలో వృద్ధులు ఎలా ఉండాలి, అలాగనే స్త్రీలు ఎలా ఉండాలి, అంటే యవన స్త్రీలు ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా చెప్పబడింది. ఎందుకంటే ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ అందరూ కలిసి చేయవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని గురించి మరి తీతుకు ప్రస్తావించడం అనేటువంటి జరిగింది. అది తీతుకు మాత్రమే కాదు, మనకు కూడా ప్రస్తావించడం జరిగింది. అది ఏంటనంటే 2వ అధ్యాయం 11వ వచనంలో, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, ఎలా అనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. ఇప్పుడు చూడండి, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం. క్రైస్తవ నిరీక్షణ అత్యంత గొప్ప నిరీక్షణ ఈ లోకంలో. ఎందుకు గొప్ప నిరీక్షణ అయింది క్రైస్తవ నిరీక్షణ? క్రైస్తవుడు ఎదురు చూసే దేని కొరకు? నిత్యజీవం కొరకు. అంత మాత్రమే కాదు, అత్యంత గొప్ప నిరీక్షణ ఎందుకయిందనంటే, యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడి 3వ దినాన్న తిరిగి ఆయన లేచాడు గనుక అది ఎంత గొప్ప సంగతే. తిరిగి లేవడం అనేటువంటిది ఎంత గొప్ప సంగతి అది. ఎందుకంటే ఆయన పునరుద్ధానం మీదే క్రైస్తవం కట్టబడింది. ఆయన పునరుద్ధానం మీద కట్టబడింది క్రైస్తవం. కాబట్టి క్రీస్తులో ఎవరైతే ఉంటూ ఉన్నారో వారి గురించి చెప్తున్నాడు. ఈ లోక సంబంధమైన దురాశలను ఏం చేయమంటున్నాడంటే విసర్జించమంటున్నాడు. విసర్జించి అక్కడ అంటున్నాడండి, ఏమన్నా శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. ఇప్పుడు మనందరం కూడా ఎవరు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాము? ప్రభు రాకడ కొరకు. నిజమేనా? ఎదురు చూస్తున్నావా నిజంగా ప్రభు రాకడ కొరకు? ప్రభు రాకడ అనేది మన ప్రతిరోజు సబ్జెక్ట్లో ఉందంటారా? మన ప్రతిరోజు దినచర్యలో ప్రభు రాకడ అనేటువంటి అంశం గుర్తుందా? అసలు ప్రభు రాకడ గురించి మన ప్రతిరోజు అంశంలో ఎవ్రీ సబ్జెక్ట్ మన గురించి మనకు గుర్తుంటుంది. మన గురించి చాలా అంశాలు గుర్తుంటాయి. కానీ క్రైస్తవునికి ఉన్నటువంటి గొప్ప నిరీక్షణ ఏంటంటే, ప్రతిరోజు ప్రభు రాకడకి సిద్ధపడాలనేటువంటి ఆలోచనను మనం ప్రతి దినము మన మనస్సుల్లో కలిగి ఉన్నామా? అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, అక్కడ కింద చెప్తున్నాడు, అనగా మహాదేవుడైన మళ్ళా ఎవరు? మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఏం చేయాలంటండి? మనం ఎదురు చూడాలి. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఏం చేయాలి? జీవితంలో రెండిటిల్ని దేవుడు మనకు చెప్పలేదు. ఒకటే, మన మరణం ఎప్పుడో మనకు తెలియదు. రెండోది ఏంటంటే, ప్రభు రాకడ ఎప్పుడో మనకే తెలియదు. కానీ రెండు, మరణం అనేటువంటిది ఎంత కన్ఫర్మో ప్రభు రాకడ కూడా అంతే కన్ఫర్మ్. మరణము ఉందా మనకంటే? లేదా? ఉందే భౌతికంగా. లేదు, ఒకవేళ ప్రభు రాకడ వచ్చేస్తా, ఈ రెండిట్లో మన జీవితంలో ఏది ముందు జరుగుతుందో చెప్పలేం. ఈ రెండిట్లకే మనం సిద్ధపడాలి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ప్రభు రాకడ కొరకు. ఇప్పుడు చూడండి, మరణం అనేటువంటి దాన్ని అది అనేటువంటిది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రభు రాకడ కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి, ఒకటే మంచి మరణము అంటే ఏంటంటే, ప్రభు రాకడకు ఎదురు చూసి చనిపోయిన మరణమే మంచి మరణం. ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూసేటువంటి వారుగా ప్రతిదినం ఉన్నామా? ఒకవేళ ఎదురు చూసేటువంటి వారము ఎలా ఎదురు చూడాలనేటువంటిది కూడా అక్కడ చెప్తున్నాడు. చూడండి, ఎలా ఎదురు చూడాలట? యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ. ఈ లోకంలో ఎలా ఉండాలట? స్వస్థ బుద్ధితోనూ. రెండోది ఏమన్నాడంటే,
మనకు చెప్పినటువంటి మాట. రెండోది స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ మరలా ఏమంటున్నాడంటే భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించున్నది. ఎవరైతే యేసుక్రీస్తు రాకడ కొరకు మనం చూస్తున్నామని మనం నిజంగా ఎదురు చూసేటువంటి వారము 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలట. స్వస్థ బుద్ధి ఒకటే, నీతి ఒకటే, భక్తి ఒకటి. స్వస్థ బుద్ధి అంటే ఇక్కడ 3 పదాల గ్రీకు మూలార్థాల్లో ఏంటంటే మనసు, రెండోది మన ప్రవర్తన, మూడోది దేవునితో నా సంబంధం భక్తి. స్వస్థ బుద్ధి, నీతి, మూడోది ఏంటండి భక్తి. వీటితో ఎదురు చూడాలట. అందుకే ఎవరైతే అక్కడ చెప్తున్నాడు ఏమంటున్నాడంటే స్వస్థ బుద్ధి గురించి మాట్లాడుతూ ఒక మాట మనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా చూడగలం. ఏమంటున్నాడంటే స్వస్థ బుద్ధి గురించి మాట్లాడుతూ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1:13 చెప్తున్నాడు. పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఇక్కడ వాడబడిన పదమే వాడబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం అంటే ఏమంటున్నాడో చూడండి. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే. ఇక్కడ అంటున్నాడండి మీ మనస్సు అను నడుము కట్టుకొని ఏమంటున్నాడండి నిబ్బరమైన బుద్ధి గలవారే. ఏమంటున్నాడండి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండడి. ఇక చూడండి, ఎవరైతే యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారో, నిజంగా పరలోకం వెళ్ళాలి, నిత్యజీవం వెళ్ళాలి, మన అంతిమ లక్ష్యం ఏంటి? మన జీవితాల్లో ఎక్కడికి వెళ్ళాలని? పరలోకం వెళ్ళాలని, నిశ్చయం వెళ్ళాలని. ఇవి మన జీవితాల్లో గోల్స్గా పెట్టుకున్నామా, లక్ష్యాలుగా? ఒకవేళ ఈ గోల్స్ లేవనుకోండి, మరి భూమి మీద ఏం సాధిందామని చివరికి? పోనీ ఏం సాధించినా ఈ మధ్య మీకు విషయం తెలుసా? చాలా కుటుంబాల్లో గొడవలు వస్తున్నాయి. ఆ గొడవల కారణం ఏంటి తెలుసా? డబ్బు లేకపోవడం కాదు, విస్తారమైన ఆస్తి ఉంది కానీ ఏం లేదు, మనశ్శాంతి లేదు. మానవుడు ఏం చేస్తూ ఉంటాడనంటే డబ్బు ఉంటే మనశ్శాంతి ఉంటుందని డబ్బు వెనకాలే పరిగెడతాడు. చివరికి అందుకునే టయానికి ఈ కాలం అంతా వేస్ట్ అయిపోయిందన్న సంగతి అక్కడ ఉంటూ ఉంటుంది. టక్కన ఏ రోజు చనిపోతాడో తెలియదు. కానీ క్రైస్తవ నిరీక్షణ అలాంటిది కాదు. మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం? ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదు, సిగ్గుపరచదు. ఒకవేళ టక్కన చనిపోయాం అనుకోండి, మనం బ్రతుకుడు క్రీస్తే చావు అయితే ఏమంటున్నాం, లాభం అంటున్నాం. అది డబ్బు సంపాదించేవాడు చెప్పగలడా? 24 గంటలు డబ్బు సంపాదించేవాడు ఆ మాట చెప్పగలడా? అతను ఎప్పుడు ఏం చెప్పుకుంటాడంటే ఈ డబ్బు ఎంతకాలం అయితే ఉందో అంతకాలమైన బతకాలనే కోరుకుంటాడు. ఎందుకంటే ఇది ఏదోలాగా అనుభవించాలి. కొంతమంది ఎలాంటి వాళ్ళు అంటే సంపాదిస్తూ ఉంటారు కానీ అనుభవించడం. ఇది ఈ విధంగా మనం చాలాసార్లు చాలా రకాలైనటువంటి జీవితాలను చూస్తున్నాం. కానీ క్రైస్తవ జీవితం యొక్క ముఖ్యమైనటువంటి నిరీక్షణ ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు ఏమన్నాడంటే స్వస్థ బుద్ధితో, అంటే నిబ్బరమైన బుద్ధి గలవారు అని అంటే ఆ యొక్క మన మనసు అనేటువంటిది నిబ్బరంగా ఉండవలసినటువంటి వస్తుంది. మనసు స్థిరంగా ఉండాలి. సాధారణంగా మన మనస్సు పరలోకం మీద స్థిరంగా ఉండాలి. సాధారణంగా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కొంతమంది గ్యాస్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు, కట్టెలు పొయ్యి దగ్గర వెళ్తున్నారు. కాకినాడలో కూడా చాలా హోటల్లో కట్టెల పొయ్యి మీద మళ్ళీ వండుతున్నారండి. మనం హోటల్కి వెళ్తే అదే చెప్పాడు, కొంచెం లేట్ అవుద్దండి. ఎందుకంటే ఇక్కడ ఏ సమస్య ఉందా? ఈ కట్టెల పొయ్యితో మీరు ఎప్పుడైనా ఆలోచించండి. ఈ కట్టెలు పెట్టి ఆ అగ్గి ఉన్నప్పుడు మీరు దాని మీద ఎసరెట్టు చూడండి. ఎసరెడితే కట్టెలు పోయి మండుతున్నప్పుడు ఆ ఎసరు పొంగిపోతూ ఉంటుంది. కట్టెలు తీసేస్తే ఈరోజు క్రైస్తవ నిరీక్షణ ఎలా ఉందంటే ప్రసంగానికి ముందు పొంగిపోతుంటుంది. ఈ రోజు నుంచి దేవుని కొరకు బ్రతకాలి. మళ్ళీ ఎప్పుడైతే ప్రార్థన అయిపోయిందో, ఎప్పుడైతే మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయామో టక్కన కట్టెలు పోయి లాగేసినట్టుగా మళ్ళీ ఎసరు దిగిపోతుంటుంది. ఇది నిబ్బరమైన బుద్ధి కాదు, ఇది చంచలమైన బుద్ధి. ఇది
అందుకే మీరు ఆయన యందు గమనాగన చంచలత్వం ఆయన యందు లేదట. మనం ఎలాంటి వాళ్ళు? చంచలత్వంగా ఉండడానికి వీలు లేదు. నిత్యం మనం మండుతూనే ఉండాలి. ఎక్కడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని మనము తెలుసుకుంటూ ఉంటామో, మన యొక్క భక్తి ఎప్పుడైతే మండుచూ ఉంటుంటుందో, మనం బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఎప్పుడైనా సరే మీరు గమనించండి, నిబ్బరమైన బుద్ధి గల్లారనేటువంటి విషయంలో 3 మాటలు ఉన్నాయండి ఇక్కడ. కేర్ఫుల్గా అనేటువంటి మాటకి ఎక్కడెక్కడ మనం కేర్ఫుల్గా ఉండాలంటే, ఒకటి మన మాటల్లో మనం కేర్ఫుల్గా ఉండాలి. అతి జాగ్రత్తగా మనం మాట్లాడగలగాలి ఈ లోకంలో. ఎందుకంటే నీ మాట నీ పలుకు ప్రతి మాటకి ఏం చెప్పాలట? లెక్క చెప్పాలట. రెండో విషయం ఏంటంటే మన యొక్క కోపం విషయంలో మనం నియంత్రణగా ఉండాలి. మూడో సంగతి ఏంటంటే ఇక్కడ నియంత్రణ విషయానికి వచ్చేటప్పటికి ఒక ప్రత్యేకమైనటువంటి మాట, మన యొక్క కోరికల విషయంలో మనం నియంత్రణ కలిగి ఉండాలి. ప్రభువు రాకడికి ఎదురు చూసేటువంటి వాడు. ఎప్పుడైనా సరే మనం ఏదన్నా కోరుకుంటున్నప్పుడు ఒక ప్రశ్న మనకు వెయ్యాలి. ఏంటో తెలుసా అండి? ఏంటంటే కోరిక అనేటువంటిది ఎలా పుడుతుందంటే, ఒకటేంటంటే కోరిక అనేటువంటిది ఉండడం మంచిదే, కానీ ఇక్కడ శరీర కోరికలు ఉన్నాయి, శరీరాశ, నేత్రాశ, జీవగుణము, ఈ 3 ఉన్నాయి. ఇంకోటి యోహాన్ గారు మాట్లాడుతూ ఉంటారు, శరీరేచ్ఛ, మనుషేచ్ఛ. శరీరేచ్ఛ, రెండోది ఏంటి? మనుషేచ్ఛ. అంటే మనకు కావాల్సింది కొనడం, అంటే మనకు కావాల్సింది అంటే మనకు కావాల్సిన దానికంటే కూడా, అంటే కోరికను శుతిమించి, అంటే మనము ఈ లోక సంబంధమైన దురాశను అనుసరించడం. ఒక్కొక్కసారి మనకి ఏమీ ఇష్టం ఉండదండి, కానీ మనం చేస్తాం. ఎందుకో తెలుసా? అదే మనుషేచ్ఛ. ఒక్కోసారి ఈ పని చేయడం మనకు ఇష్టం ఉండదు, కానీ చేస్తాం. ఎవరి కోసం తెలుసా? మనుషుల కోసం. ఇక్కడ ఒక మాట అన్నాడు, శరీరేచ్ఛ, మనుషేచ్ఛ అన్నాడు. కానీ ఇక్కడ మనకు కావాల్సిన ఇచ్చ దేని నుంచి కలగాలంటే వాక్యం నుంచి ఇచ్చ కలగాలి. మనం ఏదన్నా పని చేయాలన్నప్పుడు మీరు కనుక చూడండి, చాలాసార్లు మనుషులు ఇచ్చ కలిగి ఉంటాడు మనుషేచ్ఛల వలన. ఒక విషయాన్ని మీరు గమనించండి, అందుకే అన్నాడు, వెలుచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకోవాలట క్రైస్తవుడు. వెలుచూపు వలన కాదు, వెలుచూపు వల్ల కాక విశ్వాసం వల్ల నడుచుకోవాలనేటువంటిది. ఈ లోకంలో మనం దేవుడు చెప్పిన తర్వాత కూడా ఒక ఆజ్ఞ చేయడానికి లోకంలో భయపడుతున్నామంటే ఖచ్చితంగా మనలో ఉన్నది మనుషేచ్ఛే. దేవుడు ఒక పని చేయమన్న తర్వాత మనం చేయడానికి కొంచెం వెనక ముందు ఆలోచిస్తున్నామంటే అది మనుషేచ్ఛ. ఎందుకంటే మనుషులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తుంటాం మనం. అవునండి, దేవుడు చేయమంటాడు అది, కానీ మనం ఎవరికి భయపడి చెయ్యం? మనుషులుగా భయపడి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనుషులుగా భయపడి దేవుడు చేయమన్న దాన్ని మనుషులకు భయపడక్కర్లేదు. ఎందుకో తెలుసా? మనుషులందరికంటే గొప్ప వాళ్ళు ఎవరు? దేవుడు. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉండేటువంటి విషయం ఏంటంటే ఈ లోక సంబంధమైన, చాలాసార్లు చూడండి కొన్ని విషయాలు, ఒక్కొక్కసారి ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత, మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఒక ప్రశ్న అడిగాడు నన్ను, ఏమంటే అవసరాన్ని బట్టి అబద్ధం ఆడొచ్చా అని అడిగాడు. అతను వేసిన ప్రశ్న చెప్పేస్తుంది అతను అబద్ధాలు ఆడేవాడని. ఎందుకంటే ఈ ప్రసంగం సెట్ అయి ఉండదు, ఎందుకంటే 2-3 అబద్ధాలు ఆడేసి ఉంటాడు. అవసరాన్ని బట్టి ఆడొచ్చా, రెండోది సినిమాలు చూడొచ్చా అని అడిగాడు. ఈ 2 ప్రశ్నలు చెప్తున్నాయి. ఏంటంటే అతను అబద్ధాలు ఆడతాడు, సినిమాలు చూస్తాడు, ఎక్కడ దీన్ని సమర్థించుకోవడానికి నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నానని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడ చూడండి, అబద్ధాలు అవసరాన్ని బట్టి ఆడొచ్చా? ఆడొచ్చు అంటారా? అవసరం బట్టి అంటే ఏంటి? అవసరాన్ని బట్టి అబద్ధం ఆడడం కూడా పాపమే. ఎందుకంటే నీ కార్యాలు ఎవరు చేస్తారు? అబ్రహం కూడా అడిగాడు అవసరం బట్టి అబద్ధం. లాభం పడ్డాడా, నష్టపోయాడా? ఇక చూడండి, ఇక్కడికి వస్తున్నాం, ఇక్కడ వద్దు, ఇక్కడ ఉన్నటువంటి వారు మంచివారు కాదు కాబట్టి నా భార్యని ఏమని చెప్పాడు? అలాగే భార్యని చెల్లని చెప్పాడండి. ఇప్పుడు లాభపడ్డా, నష్టపోయాడు? చెప్పండి. నష్టపోయాడు కదా.
మళ్ళీ దేవుడు ఇన్వాల్వ్ చేసుకొని తీసేవాల్సి వచ్చింది. కనుక అబ్రహాం జీవితంలో అబద్ధం ఆడలేదు. కనుక అవసరాన్ని బట్టి అబద్ధాలు ఆడే అలవాటు మనకు ఉందంటే మనం పాపం చేస్తున్నాం సుమా. మీరు గమనించండి, ఈరోజు మనకి పెద్ద ఒక రకంగా చెప్పాలంటే కొట్టేసేంత శ్రమ, కళ్ళు పీకేసేంత శ్రమ, తలలు చేసేంత శ్రమ ఏమీ లేదు. వాళ్ళ తలలు తీసేస్తానని అబద్ధం ఆడలేదు వాళ్ళు. అంతెందుకు పేతురు ఎంత ఇచ్చాడు, అవసరాన్ని బట్టి అబద్ధమే కదా అది. నువ్వు ఆయనతో కూడా ఉన్నావు కదా అంటే ఇప్పుడు ఎస్కేప్ అవ్వాలి కాబట్టి అబద్ధం ఆడాడు. సాధారణంగా అవసరాన్ని బట్టి అబద్ధం ఆడడం అంటే పేతురు ఉదాహరణ. ఏం చేశాడంటే, నువ్వు కూడా యేసు ప్రభుతో ఉన్నావు కదా అంటే ఏమన్నాడు, ఆయనకి నాకేం లేదన్నాడండి, సంబంధం లేదన్నాడు. ఇప్పుడు సంబంధం లేదన్నాడు, మనమైతే ఏం చేస్తాం, ప్రస్తుతానికి ఎస్కేప్ అయిపోయాం కాబట్టి దాన్ని మర్చిపోతాం. కానీ పేతురు జ్ఞాపకం వచ్చింది. ఏమి జ్ఞాపకం వచ్చింది పేతురు కానంటే, పక్కకి లేచాడు. పక్కే లేచాడు. ఒకసారి అబద్ధం ఆడినందుకు మనం ఎప్పుడైనా పక్కే లేచామా ప్రార్థనలో? అయ్యా నువ్వు నీతిగా బ్రతకమన్నావు, అబద్ధం ఆడకుండా బ్రతకమన్నావు, కానీ ఒత్తిడిని బట్టి అబద్ధం ఆడాను, ఇంకెప్పుడు నేను ఆడను. ఇదిగో అబద్ధం ఆడితే ఒక విషయం ఏంటంటే, సాధారణంగా మనుషుల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే అబద్ధం ఆడితే గెటాన్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా చూడండి, పిల్లలు ఉంటారు చాలామంది, అంటే ఇప్పుడంటే స్త్రీలకు ఆ సమస్య లేదు కానీ పురుషులకు ఉందా సమస్య బస్సులోని. ఏంటో సమస్య, స్త్రీలకు ఇప్పుడు ఎక్కడ టికెట్లు తీసుకోవట్లేదు. కానీ ఒకప్పుడు బస్సుల్లో చూసేవారు, వాడికి 5-6 సంవత్సరాలు వచ్చేస్తుంటాయి, ఖచ్చితంగా ఏ టికెట్ తీయాలి, హాఫ్ టికెట్ తీయాలి కాబట్టి ఆ హాఫ్ టికెట్ మహా అయితే 10 రూపాయలు కూడా ఉంటుంది ఒకవేళ వాళ్ళు వెళ్ళే ప్రయాణానికి. దానికోసం ఒక 20 అబద్ధాలు ఆడి మా ఓడు ఇంకా కొంతమంది అయితే ఒకసారి నేను చూస్తానండి, కిందకి అణిగిపో అంటుందండి ఒక ఆవిడ. ఎందుకంటే వీడు పైకి లెగిస్తే వయసు కనబడిపోద్ది. ఇవన్నీ ఎవరు నేర్పించారు, వాడికి అర్థమవుతుంది, ఓహో అబద్ధం ఆడితే 10 రూపాయలు కలిసి వస్తుంది. ఈరోజు తల్లిదండ్రులు నేర్పించారు పిల్లలకి. అందుకే ఏం చేస్తుంటానంటే ఈరోజు చాలామంది పిల్లలు స్కూల్ మానేసే వాళ్ళు ఏం చెప్పమంటారు, వాళ్ళ తల్లిదండ్రులకే ట్రైనింగ్ ఇచ్చేస్తారు. అమ్మ నేను ఈరోజు ఎందుకు మానేశానంటే భోగం లేదని మా మిస్కి చెప్పంటుంటారు. కారణం ఏంటి, దీనికి కారణం ఇలాగ ఇప్పుడు ఏమైపోయిందంటే లోకం అంతా అబద్ధం మీద నడుస్తుంది. ఒక పనికి మళ్ళీ రావడం కొట్టేసింది, 1000 అబద్ధాలు ఆడు ఏం చేయమన్నాడు, అసలు 1000 అబద్ధాలని పెళ్ళి నిలబడుతుందా? ఇప్పుడు క్రైస్తవులు కూడా కూర్చొని పెళ్ళిళ్ళలో అబద్ధాలు అబద్ధాల ద్వారా పెళ్ళిని సరే ఎంతమంది జీవితాలు తర్వాత 1000 అబద్ధాలు పెళ్లి చేసేస్తారు. తర్వాత వాళ్ళ దుఃఖాన్ని ఈ 1000 అబద్ధాలు ఏమన్నా తీర్చగలవా? అందుకే పౌలు ఒక మాట అంటాడండి, కొందరు అంటారట మేలు జరుగుటకు కీడు చేయదుమని కొందరు అనుకుంటారట. అలాంటివి మేము చేయలేము అంటుంటారు. అంటే ఎదురెదురు మేలు జరుగుతుందంటే ఇక్కడ కీడు చేయొచ్చు. మనం కూడా చాలాసార్లు చూడండి, సెంటిమెంట్లు ఎందుకు పాటిస్తామంటే మేలు జరగాలని, అంటే మేలు జరగడానికి కీడుతో మొదలెడుతున్నాం. పౌలు అన్నాడు మేలు జరగడానికి కీడుతో మొదలెడుతున్నారు కదా అంటాడు. మేలు జరగడానికి ఎప్పుడూ యథార్థం ముఖ్యం. మేలు జరగడానికి ఎప్పుడు కూడా సత్యమే ముఖ్యం. ఒక అబద్ధం ఆడుంటే యేసు ప్రభు సిలువ మీద చనిపోయి ఉండేవాడా చెప్పండి? కానీ ఆయన సిలువ మీద చనిపోవడానికన్నా ఇష్టపడ్డాడు, కానీ ఎక్కడ అబద్ధం ఆడలేదు. నువ్వు రాజువా అని అడిగితే ఆయన ఏమన్నాడు, ఆయన నేను రాజునే. లేదండి నేను రాజునేం కాదండి, వాళ్ళ గొడవ వాళ్ళదే, నన్ను వదిలేయండి అంటే వదిలేస్తాడు పిల్లలు. వాళ్ళ చేత కూడా ఒప్పిస్తాడు, నేను రాజునే, సత్యమునకు సాక్ష్యం ఇచ్చడానికే నేను పుట్టాను. అలాగనే మీరు కనుక ఆలోచించినట్లయితే బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాల్లో మీరు చూస్తే స్వస్థ బుద్ధి అంటే మనం ఏదైనా సరే నిజము చెప్పవచ్చండి. ఈరోజు మన గురించి ఎలాంటి సాక్ష్యం వినపడాలంటే అతను నిజమే చెప్తాడు అనే సాక్ష్యం మన గురించి ఉందా లోకంలో? అతను నిజమే చెప్తాడండి, నిక్కరసగా చెప్తాడు, నిజమే చెప్తాడు. ఈ సాక్ష్యాన్ని మనం ముఖ్యంగా లోకం నుంచి పొందుకుంటున్నామా?
చాలా సందర్భాలు. ఎందుకు ఇదంతా కూడా ఇంత ఇంత ఇప్పుడు చాలాసార్లు దేవుని పని దగ్గర కూడా అబద్ధాలు ఆడుతుంటాం. ఎందుకు అబద్ధాలు ఆడించుకొని దేవుడు పని చేయించుకొని అంత చిన్నోడైనా? ఆయన తెలియదు జ్ఞానం. ఎందుకంటే ఒక విషయం ఏంటంటే ఆయన యథార్థవంతుడు, ఆయన నిజాయితీపరుడు, ఆయన ధైర్యం కలిగినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఎక్కడున్నాయంటండి? ఆయన ఎందే గుప్తంలో ఉన్నాయట. కనుక ఇక్కడ విషయం ఏంటంటే నిన్ను దీవించేది, నిన్ను కాపాడేది, నిన్ను ఆశీర్వించేది దేవుడే సుమా. ఎప్పటికైనా ఆ దేవుడికి నిజమంటే ఇష్టం. ఒక విషయం ఏంటంటే ఇప్పుడు చూడండి, షడ్రకు మేషకు అబేద్నెగోలు ఉన్నారు. వారికి చేయబడిన ఆజ్ఞ చూడండి, దానియేలుకి చేయబడిన ఆజ్ఞ చూడండి. దానియేలుకు ఉన్నటువంటి ఆజ్ఞ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఆ రాజ్యంలో ఒకటి వచ్చింది, యెహోవా దేవుణ్ణి ఏం చేయకూడదు? ప్రార్థించకూడదు. ఎవరిని ఆరాధించాలి? ఆ రాజుగారి ప్రతిమనే ఆరాధించాలి. ఒకవేళ ఇదే పరీక్ష ఇప్పుడు 2066లో మనకు వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఒకసారి ఆలోచించండి, ఏం చేస్తాం? సింహాల బోన్లోకైనా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు, కానీ తన జీవితంలో దేవునికి ప్రార్థన చేయాలనే గొప్ప భాగ్యాన్ని అతను కోల్పోలేదు. సింహాల బోన్లోకైనా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఇది ఎవరు చూశారు? దేవుడు చూశాడు. సింహాల బోన్లోకి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఒక మాట చెప్తే సింహాల బోన్లో వెళ్ళక్కర్లేదు. ఏంటో తెలుసా? నేను 3 సార్లు ప్రార్థన చేస్తున్నానన్న సంగతి మీకు ఎవరు చెప్పారు? నేను చేయట్లేదని చెప్పి సీక్రెట్గా చేసుకోవచ్చు కదండి. అలా కూడా ఆడేటప్పుడు అబద్ధం. నేను అడుగుతున్నాను, అలా కూడా ఆడేటప్పుడు ఎవరికి కనిపించకుండా సీక్రెట్గా వెళ్ళిపోయి నేను ప్రార్థన చేసుకుంటున్నా ఎవరు చెప్పారు మీకు? ప్రార్థన చేసుకోవడం మీరు చూసారా అని ఏం అనలేదు. ధైర్యంగానే ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనకి తెలుసు, ఈ రాజు కంటే, ఈ శాస్త్రం కంటే నా దేవుడు గొప్పవాడు. సింహాల భూమిలోకి వెళ్దామంటే ఒక మనిషి వెళ్ళగలడా? ఈ మధ్యకాలంలో చుట్టుపక్కల ఏం తిరుగుతుందని వస్తుంది సమాచారం. దాన్ని పట్టుకోవడం కూడా 4 రోజుల నుంచి తిరుగుతున్నారు. అలాంటిది సింహాల బోను, సింహము బోను కాదు, సింహాల బోను. అవి ఎంత ఆకలితో ఉంటాయి. యాజ్ ప్రిపేర్డ్ టు గో. అతను సిద్ధపడిపోయాడు వెళ్ళడానికి. నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత సింహాల నోళ్ళను ఆయన ముయించేశాడు. ఎందుకంటే సింహాలు కూడా దేవుని చేతిలో ఉన్నాయి. చాలాసార్లు మనం ఆఫీసుల దగ్గరికి వెళ్ళి అబద్ధం ఆడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకో తెలుసా? ఆఫీసర్ల వెనకాల కూడా నడిపించేది ఎవరు? దేవుడు. దేవుడే ఉన్నాడు. పనులు అవసరమైతే కాస్త ఆలస్యం అవుతూ ఉంటాయంతే, కానీ నువ్వెప్పుడూ కూడా నీ యథార్థతను విడిచిపెట్టుకో. ఎందుకో తెలుసా? ఆయన ఆరాధించేవారు, యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ ఏమన్నాడండి? సత్యంతోనూ ఆరాధించాలి. ఇంకొక విషయం కూడా మనం ఆలోచిస్తే, షడ్రకు మేషకు అబేద్నెగోలు ఉంటారు. వాళ్ళకేంటి? అక్కడ ప్రతిమను వాళ్ళు కూడా ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించాలి అక్కడ దేవుని. కానీ వాళ్ళు అగ్నిగుండంలోకి వెళ్ళడానికైనా సిద్ధపడ్డారు. కానీ చూడండి, దానియేలు గ్రంథంలో వారు ఇంకొక మాట కూడా అన్నారు. ఏమన్నారంటే దానియేలు గ్రంథంలో చూడండి, వారు ఎంత నిబ్బరమైన బుద్ధి గలవారు అన్నారో చూడండి దేవుని పట్ల. దానియేలు గ్రంథంలో ఒక మాట మనం చూడవచ్చు. ఇక్కడ దానియేలు గ్రంథంలో దానియేలు కూర్చున్నటువంటి ఒక మాట,
చూడండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో చూడండి, 6వ అధ్యాయము అక్కడ చెప్తున్నాడండి. ఏమంటున్నాడనంటే 4వ వచనంలో చూడండి, అందుక ప్రధానులను అధిపతులను రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు ఎలాంటి వాడై ఉన్నాడు? నమ్మకస్తుడు. అందుకే దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను ఏం చేయలేకపోయారండి? వాళ్ళు కనుగొనలేకపోయారు. దానియేలులో తప్పు కానీ మళ్ళా ఏం చేయలేదండి, లోపమైనను కనుగొనలేకపోయారు. ఏదో నేరం వేయాలని చూస్తారట, కానీ ఏదైతే కనుగొనలేకపోయారు. చివరికి ఏం చేశారు? ఆయన నాశనానికి ప్లాన్ చేశారు. కానీ దానియేలు నాశనం అవ్వలేదు. అంత మాత్రం కాదు, షడ్రకు మేషేకి అభిజ్ఞుల గురించి కూడా ఒక మాట ఉంది. ఏంటంటే ఆయన ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, ఇందును గూర్చి రాజుగారికి మేము ప్రత్యుత్తరము చెప్పవలసిన అవసరం లేదు, కానీ ఒకటి మాత్రం మేము చెప్తున్నాం, మా దేవుడు ఈ అగ్నిగుండం నుంచి మమ్ములను రక్షించడానికి సమర్థుడు. ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని రక్షించడానికి దేవుడు సమర్థుడు. రక్షించకపోయినను మొక్కమన్నారు. రక్షించకపోయినను మొక్కమన్నారంటే అర్థం ఏంటి? చాలాసార్లు మనం ఏమంటామంటే, ఇది చేస్తే దేవుడు గొప్పోడు, ఇది చేయకపోతే. వాళ్ళు ఏమనుకున్నారంటే, మా దేవుణ్ణి ఆరాధించడం కనుక ఆటంకపడితే దానికంటే అగ్నిలో చచ్చిపోవడం మంచిది. బ్రతుకుంటే ఆయన ఆరాధిస్తాం, చనిపోతే గొడవలేదు. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినను నీ ఆజ్ఞకు మేము లోబడం. వాళ్ళు ఎలాంటి భక్తిగల విశ్వాస జీవితాలు చూడండి. ఈరోజు మనం చదువుకుంటున్నాం. ఇంకొక విషయం, వీళ్ళే ఉన్నారా ఆ రాజ్యంలో? ఇంకెవరు లేరా? జనం ఉన్నారు కదా, చాలామంది జనం ఉన్నారు. దానియేలు ఒక్కడే ఉన్నాడా? బబులోన్లో చాలామంది ఉన్నారు. అలాగనే ఇశ్రాయేల్లో కాలేబు, యెహోషువాలు వీళ్ళు చూడండి, కనాను వెళ్ళే వరకు కూడా తమ జీవితాన్ని కాపాడుకున్నారు. కనాను వెళ్ళే వరకు కూడా ఏది పెట్టినా తిన్నారు. కనాను వెళ్ళే వరకు కూడా వాళ్ళు దేవుని విసిగించలేదు. కనాను వెళ్ళే వరకు కూడా. ఇంకా మీకు ఒక విషయం తెలుసా? కాలేబుని అయితే ఒకసారి చంపేయడం చూశారు ఇశ్రాయేల్. ఓ రోజు మోషే ఏమన్నాడంటే, మీరు వెళ్ళి అక్కడ వేగుల వారిని పంపించి ఆ దేశం ఎలా ఉందో చూసిరండి అన్నట్టు. ఒక విషయం ఏంటంటే, ఆ దేశాన్ని ఇస్తానని చెప్పింది ఎవరు? దేవుడు ఇస్తానన్నాడు. అబ్రహాముకే చెప్పాడు, ఈ దేశాన్ని నీ సంతానాన్ని నేను ఏం చేస్తానన్నాడు, ఇస్తానన్నాడు. ఇప్పుడు వెళ్ళి చూసిరామంటున్నాడు. ఎవరు? మోషే. ఆల్రెడీ వాగ్దానం ఉంది, అది ఖచ్చితంగా ఎవరు స్వతంత్రించుకుంటారు? ఇశ్రాయేలు స్వతంత్రించుకుంటారు. కానీ ఇక్కడ ఎందుకు పంపించాడంటే, ఇక్కడ అది స్వతంత్రం చేసుకోవడానికి తగిన విశ్వాసం వీళ్ళ దగ్గర ఉందా? వీళ్ళు వెళ్ళినోళ్ళు అన్నారు, ఆ దేశం అంతా బాగానే ఉంది, కానీ అక్కడ ఉన్నటువంటి వారు చాలా గనులలో, మనం ఖచ్చితంగా అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది అన్నారు. కాలేబు ఏమంటున్నాడో తెలుసండి? కాలేబు వచ్చి, నిశ్చయముగా ఆ దేశాన్ని మన దేవుడు మనకు అప్పగిస్తాడు. అంటే మీరు గమనించండి, కాలేబు ఏ దృష్టితో చూశాడు, మిగతా వారు ఏ దృష్టితో చూశారు? చూడండి, అక్కడికి వచ్చి అప్పుడు వెంటనే కాలేబుని ఏం చేశారో తెలుసండి? రాళ్లతో కొట్టడానికి ఏం చేశారు? రెడీ అయిపోయారు ఇశ్రాయేలీయులు. ఎందుకంటే ఇతను ఒక్కడ చెప్పిందే రైటా, వీళ్ళందరూ తప్ప. ఒక విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఉంది. ఏంటంటే, మీరు ఆది కాడి నుంచి ప్రాణంగా ఉన్న వరకు తెలిస్తే ఎక్కువ మంది దేని మీద నిలబడి ఉన్నారో అది ఎప్పుడు తప్పై ఉంది. మనం ఎప్పుడూ కూడా ఎక్కువ మంది ఎక్కడ ఉంటే ఎక్కడ, ఎక్కువ మంది ఎక్కడ ఏది చెప్తే అది రైటు, జనాలు అందరూ ఒకలా ఉంటే ఇతను ఒక్కడ ఒకలా ఉంటాడో, ఇదంతా కాదు. దేవుడు ఏ వైపున ఉన్నాడో మనం ఆ వైపున ఉండాలి. ఇప్పుడు మీరు చూడండి, నోవా కాలంలో ఎంతమంది రక్షించబడ్డారు? 8 మంది. మరి మురుగుపూలు అందరూ తప్పేనా అంటే తప్పే. దానికి మొహమాటం ఏమైనా ఉందా మనకి? 8 మంది రక్షించబడ్డారు. మరి మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? ఈ 8 మంది కూడా మీరు గమనించండి, నోవాహు
ఆ జల ప్రళయం రావడానికి ముందుగా ఓడను ఏం చేస్తున్నాడండి? సిద్ధపరచుకున్నాడు. నిజంగా నోవాహుని, నోవా కుటుంబాన్ని చూసి లోకస్తులంతా ఏమనుకుంటారు? ఏమనుకుని ఉంటారు? ఈరోజు మన గురించి ఏదో అనుకుంటారని చెప్పి వాళ్ళు చెప్పింది చేసేస్తాం మనం. ఏమనుకుని ఉంటారు? పైగా నోవాహు ఒక్కడే, మళ్ళా తన భార్య, ఇంకా వారు ముగ్గురు పిల్లలు, ముగ్గురు కోళ్ళళ్ళు, మొత్తం 8 మంది. నోవా ఓడను కడతాడు. నోవా కుటుంబంలోనూ వివాహాలు జరిగాయి. నోవా కుటుంబంలో ఉన్నటువంటి వారు ఆహారం తిన్నారు. నోవా కుటుంబంలో ఉన్నటువంటి వారు లోక సంబంధంగా ఏ పనులు అవన్నీ చేశారు. కానీ అంతకంటే ముఖ్యమైనది ఏం చేశారంటే, వాళ్ళు రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి ఏం సిద్ధపరచుకున్నారు? ఓడను సిద్ధపరిచారు. ఒక విషయం అడుగుతున్నాను నేను, కుటుంబ యజమానులందరిని అడుగుతున్నాను. మీ కుటుంబం రక్షించబడడానికి మీరు మనీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, మంచిదే. మన కుటుంబం బాగుండడానికి మనము అన్ని విధాలా జాగ్రత్త తీసుకున్నాం, అంతా బాగానే ఉంది. కానీ మన పరలోకం వెళ్ళడానికి మన కుటుంబాన్ని సిద్ధపరుస్తున్నామా? నోవాహు చేసాడు ఆ పని. మన కుటుంబం పరలోకం వెళ్ళడానికి నేను ఏం ఇన్వెస్ట్ చేస్తున్నాను? అందుకే యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాను. కొన్ని సందర్భాల్లో చాలా విచారకరంగా ఉంటుందండి విషయం. ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందంటే, దేవుని నియమం ఎంత స్ట్రిక్ట్ అంటే, ఆయనకు ఉన్నటువంటిది ఏంటంటే మనిషిని ప్రేమిస్తాడు కానీ రాజీ పడ్డా ఆయన. నేను ఎప్పుడూ ఒక విషయాన్ని, ఈ రోజుకి సేవ చేసేటప్పుడు ఈ మాట నాకు రోజుకి ఒకసారైనా గుర్తొస్తుంది. ఒక భక్తిపరుడు నా మనసులో అది వేసేసాడు. ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఎక్కడ రాజీ పడడానికి వీల్లేదు. ఎందుకు రాజీ పడడానికి వీల్లేదు అని అంటే, మనుషులను రాజీ పడడానికి ఎందుకు రాజీ పడడానికి వీల్లేదు అంటే, దేవుడు రాజీ పడేవాడైతే, యేసు పాపంతో రాజీ పడేవాడే అయితే యేసు క్రీస్తుని లోకానికి ఎందుకు పంపిస్తాడు? పాపంతో ఆయన సర్దుకుపోతే అంత ఘోరమైన మరణం ఎందుకు జరిగింది సిలువలో? ఇప్పుడు ఆలోచించారా? దేవుడు పర్లేదులే అని అనుకుంటే యేసుప్రభు ఘోరంగా ఎందుకు చనిపోలే? అక్కడ సిలువలో 2 కనపడ్డాయి. ఒకటి దేవుని న్యాయము, ఆయన పాపంతో రాజీ పడడు, పాపమును ఆయన సహించడు అని చెప్పింది సిలువ. పాపిని వదులుకోడు అని చెప్పింది కూడా సిలువే. దేవునికి న్యాయము, ప్రేమ 2 ఉన్నాయి. దేవుడు ఎంత ప్రేమమయుడు అంత న్యాయవంతుడు కూడా. మనం ఏం చేస్తామంటే, న్యాయంగా వెళ్ళాలంటే ప్రేమ వదిలేస్తాం, ప్రేమించాలంటే న్యాయం వదిలేస్తాం. కానీ దేవుడు 2, సిలువలో 2 జరిగాయి. ఆయనను నలుగొట్టుటకు యెహోవాకి ఇష్టం. ఆయన ఎవరు నలగొట్టుటకు? నలగొట్టుకు. అంత మాత్రమే కాదు, నిశ్చయముగా అతడు మన రోగములను ఏం చేశాడు? భరించాడు. అంత మాత్రమే కాదు, బైబిల్లో ఇంకేముందంటే, మన అతిక్రమములను బట్టి ఆయన ఏం చేయబడ్డాడు? దేవుడు అతిక్రమాలని పర్లేదులే అని వదిలేసుంటే ఆయన ఎందుకు గాయపరచబడతాడు? మన అతిక్రమాలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. ఆయన వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? మనము పరిశుద్ధులుగా ఉండాలని ఆయన చనిపోయాడు. పాపం విషయంలో దేవుడు ఎక్కడ రాజీ పడ్డాడా? రాజీ పడితే దావీదు వెనకేసి వచ్చి ఉండేవాడు. రాజీ పడుంటే నోవాహు రోజు మద్యం తాగాడని చెప్పి బైబిల్లో రాయకుండా ఉండుండేవాడు. రాజీ పడుంటే సౌలు పట్టాభిషేకం చేసిందే రాసుంచేవాడు. సౌలు తప్పు చేసింది రాసుంచేవాడు కాదు. రాజీ పడుంటే పేతురు ఒక విషయంలో తప్పులో దొరికిపోతే పౌలు ఖండించింది బైబిల్లో రాసుండేవాడు కాదు ఆయన. రాజీ పడుంటే దేవుడు అననీయ సప్ఫీరాల గురించి రాసుంచేవాడు కాదు. రాసుంచేవాడా ఇవన్నీ? ఆయన దావీదుని ఎంత ప్రేమించాడో, దావీదు తప్పు చేసి అంత సీరియస్గా తీసుకున్నాడు ఆయన. ఆయన బైబిల్ గ్రంథంలో చూస్తే పేతురు సీమోను బర్యోనాన్ని ఏమన్నాడు? ఆయన్ని ధన్యుడు అన్నాడు. కింద అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఒక మాట అన్నాడు, పేతుర్ని వెంటనే సీమోను బర్యోను నువ్వు ధన్యుడు. అయితే తర్వాత యేసు ప్రభు ఇంకో విషయం చెప్పాడు. ఏమన్నాడంటే, మనుష్య కుమారుడు అనేక శ్రమలు భరించి, అనేకమైనటువంటి నిందలు భరించి, మొత్తం మీద శాస్త్రుల చేతను, ప్రధాన యాజకుల చేతను హింసలు పొంది 3వ దినమున
అంటే చంపబడి 3వ దినమున తిరిగి లేస్తాడని చెప్తే పేతురు గారు చెయ్యట్టుకుని యేసుప్రభుది అది నీకు ఏనాడికి జరగకుండా కాక అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఆయన పైనే ప్రిమోన్ పరందను సాతానా వెనుకపో. మన నిజమైన స్నేహితులు ఎవరో తెలుసండి? సంఘంలో కానీ లేదంటే బయట లేదంటే ముఖ్యంగా సంఘంలో మనకు నిజమైన ఫ్రెండ్ ఎవరో చెప్పమంటారా? మనం తప్పు చేసినప్పుడు ఖండించేవాడు, రైట్ చేసినవాడు వినించేవాడు. ఒకడు ఎప్పుడు పొగుడుతున్నాడు అనుకోండి మనల్ని, డెఫినెట్గా. ఎందుకంటే ఎప్పుడు మనం రైటే చేస్తున్నామా? ఒక్కోసారి మిస్టేక్ చేయట్లేదా? మిస్టేక్ చేసినప్పుడు ఖండిస్తాడు, రైట్ చేసినప్పుడు అభినందిస్తాడు. దేవుడు తత్వం అదే. మనిషి రైట్ చేసినప్పుడు నువ్వు యథార్థంగా ప్రవర్తించమని రాశాడు. మనిషి తప్పు చేసినప్పుడు అదే మనిషి దేవుడు ఎప్పుడూ కూడా ఇదిగో ఈ మనుషులందరూ మంచోళ్ళు, ఈ మనుషులందరూ చెడ్డోళ్ళని ఎప్పుడు అనలేదు. ఆయన ఏమంటో తెలుసా? నువ్వు మంచి చేసినప్పుడు ఆయన యథార్థంగా ప్రవర్తించావు అన్నాడు. తప్పు చేస్తే ఇదిగో దావీదు దగ్గరికి వెళ్ళి నాతాను తప్పు చేశాడని చెప్పాడు. ఈరోజు నిజంగా మనల్ని నిజంగా ప్రేమించేది ఎవరు తెలుసా? మనం తప్పు చేసినప్పుడు ఖండించేవాడు, మనం రైట్ చేసినప్పుడు అభినందించాడు. కొంతమంది ఎప్పుడు ఖండిస్తూ ఉంటారు, అది తప్పే. కొంతమంది ఎప్పుడు పొగుడుతూ ఉంటారు, అది తప్పే. మంచి చేసినప్పుడు అభినందించేటువంటి వాడే ఉండాలి, తప్పు చేసినప్పుడు ఏం చేయవలసిన వాడే ఉన్నాడు? ఖండించేవాడే ఉండాలి. సీమోని భార్య నువ్వు ధన్యుడని చెప్పింది ఎవరు? యేసుప్రభువే. కింద మళ్ళీ ఏమన్నాడు తెలుసండి? ఏమన్నాడు? సాతానా ఏమన్నాడు? నా వెనకపో. పేతుర్ని చాలా సందర్భాల్లో మెచ్చుకుంది యేసుప్రభువే. కానీ పేతుర్ని చాలాసార్లు ఒకరోజు యేసుప్రభు వారికి చాలా ఇష్టపూర్వకమైనటువంటి పేతురు అంటే చాలా ఇష్టం ఆయనకి. పైగా ప్రశ్న కూడా మొట్టమొదటి ఎవరు అడిగేవారు? పేతురు అడిగేవారు. డైరెక్ట్గా అడిగేవాడు ఆయన. పాపం కొంచెం ధైర్యంగా ఉండేవాడు మిగతా శిష్యులన్నిటికంటే. ఓ రోజు ఎంత ధైర్యవంతుడంటే నా యేసుప్రభు మీద ఎవరైనా చెయ్యేస్తే కత్తితో నరికేస్తానని చెప్పి కత్తితో వచ్చేసాడు. ఎక్కడికి? వెంటనే ఇంకా టైం కూడా తీసుకోలేదు, అవతల చెవి నరికేసాడు అంతే వచ్చి. అప్పుడు ఏమన్నాడు ఆయన? ఇంతకాలాన్ని నాకు మంచి శిష్యుడు దొరికాడు అన్నాడా? నా పక్షాన ఎవరో రాలేదు, పేతురు చూడండి ఆయన కత్తి ఎట్టుకుని వచ్చాడు అన్నాడా? కత్తి త్వరలో పెట్టు. కొన్నిసార్లు మనం మన పక్కన బుద్ధి చెప్తుంటే ఆడు ఎన్ని తప్పులు చేసినా ఆడిని ఏం అడగవు, కానీ నన్ను అడిగేస్తాను అని అడుగుతారు. ఇప్పుడు యేసుప్రభుని అడగండి ఆ ప్రశ్న. ఈ లోకం అంతా పోలు పాపాలు చేస్తుంటే జస్ట్ నీ కోసం నేను కత్తి పెట్టుకొని చెవిని కొడితే నువ్వు నన్నే ఖండిస్తావా? చాలాసార్లు నిజంగా ప్రేమించేవారిని ఏదన్నా చిన్న తప్పు చెప్తుంటే చాలా కోపం పెట్టేసుకుంటారండి. వాళ్ళందరూ తప్పు చేస్తుంటే వాళ్ళని ఖండించవా? వాళ్ళందరూ కూడా కాదు, నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు కాబట్టి నీకు మొదలు చెప్పాడు. అప్పుడు వెంటనే అన్నాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తి వరలో పెట్టు. ఇంకో మాట కూడా చెప్పాడు. ఏమన్నాడనంటే నా తండ్రిని కనుక వేడుకుంటే 12 వ్యూహాల సైన్యం దింపేస్తాడు. ఇప్పుడే వ్యూహం అంటే 6,000, 12 ఆరులు ఎంత? 72,000 సైన్యాన్ని ఇప్పుడుకప్పుడే నాకు సెక్యూరిటీ కింద దింపేస్తాడు నా తండ్రి నేను వేడుకుంటే. కానీ నేను అందుకు రాలేదు, నేను బ్రతకడానికి వచ్చినాడు కాదు, మీకోసం చనిపోవడానికి వచ్చినాడు. నేను ఈ లోకంలో సుఖంగా బ్రతకడానికి వచ్చినాడు కాదు. యేసుప్రభు అంతరార్థం అదే, మీకోసం చనిపోతాను నేను. ఈ భూలోకంలో ఎలాంటి శిక్ష నా మీద పడితే ఎంత. ఇప్పుడు మీరు చూడండి, ఎప్పుడన్నా సరే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయిందనుకోండి, అది కొంచెం మామూలుగా ఉంటుంది, ట్రీట్మెంట్ చేయొచ్చు. కానీ నువ్వు ఈ రూట్లోనే వెళ్ళాలి, యాక్సిడెంట్ ఖచ్చితంగా జరుగుతుందంటే మీరు బండి స్టార్ట్ చేసినప్పుడు ఎలా స్టార్ట్ చేస్తారో చెప్పండి. ఎలా ఉంటుంది? ఈ రూట్లోనే వెళ్ళాలి, ఖచ్చితంగా పలానా చోట యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పండి, వెళ్ళగలం మనం? తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని నువ్వు ఈ రూట్లోనే వెళ్ళాలి, నీ మీద ఉమ్మేస్తారు, నిన్ను ఏం చేస్తారంటే ముళ్ళకిరీటం పెడతారు, నిన్ను చంపుతారు. అయినా సరే ఏమన్నాడంటే తండ్రి ఈ గిన్నె నా నుంచి తొలగించు, అయినా నీ ఇష్టమే, నేను భరిస్తాను. ఎందుకంటే తన ఎంత ఉంచబడిన ఆనందము కొరకు ఆయన అవమానాన్ని అవమానాన్ని ఏం చేయలేదంటే నిర్లక్ష్య పెట్టాడట.
ఈరోజు దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో తెలుసా? ఆయన ఈ లోకంలో సుఖంగా బ్రతకడానికి రాలేదు ఆయన యేసుప్రభు. ఈరోజు ఆయనకి లేని సుఖం మనకు ఉందా లేదా చెప్పండి? ఉందా లేదా చెప్పండి? ఆయన మనం సుఖంగా జీవించాడు అనుకుంటున్నారు ఈ లోకంలో? వచ్చినప్పటి నుంచి ఆయన స్వజనులు ఆయన నమ్మలేదు. వచ్చినప్పటి నుంచి పరిసయ్యులు, శాస్త్రులు ఆయన నిందించారు. సొంత వారు పారిపోయారు ఆయనకు శ్రమలు వస్తుంటే. ఎందుకు? అందరూ ఈవెన్ కష్టాల్లో కూడా ఆయన పక్షాలు లేరు. ఎందుకు? ఇందాక పేతురు గురించి మనం మాట్లాడుకున్నాం. నువ్వు ఆయనతో కూడా ఉన్నావు కదా అని అంటే నేను లేనన్నాడు. ఈవెన్ బాగా ప్రేమించి సహోదరులు కూడా ఆయన వదిలేశారు ఆ టైంలో. ఆయన ఒకసారి చాలా టెన్షన్ పడ్డాడు. ఎంత టెన్షన్ పడ్డాడంటే యేసుప్రభు శరీరరీతిగా ఉన్నాడు కాబట్టి ఆయన చెమట రక్త బిందువు వలె కారిందంటండి. ఆయన చెమట రక్తం ఎలా కారిపో, ఇప్పుడు దెబ్బ తగిలితే రక్తం ఎలా కారిపోద్దో ఆయన మోకాలు వేసి ప్రార్థన చేసుకుంటుంటే అంత డిప్రెషన్కి ఆయన వెళ్ళాడు. అండి ఈ గిన్నె నా నుంచి తొలగించు. ఆయన చూస్తున్నాడు అందులో ఆ శ్రమలన్నీ కూడా. ఒక ఆయన నిన్న మొన్న ఒక మంచి విషయం రాశాడండి. ఆయనంత శ్రమ పడుతుంటే, ఆయనంత వేదన పడుతుంటే, ఆయన అంత ఘోరంగా కలవరసిల్లో చనిపోతే, ఆయనంత దారుణమైన మరణాన్ని ఆయన ఫేస్ చేస్తే ఏమీ పట్టనట్టుగా నేను ఉన్నాను చూసారా ఈ లోకంలో? ఆయన చాలా వేదంతో ప్రార్థన చేసుకోవడానికి వెళ్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రార్థన చేయండి చెప్తే నిద్రపోయారండి వాళ్ళు. మళ్ళీ రెండోసారి చెప్పాడు, అయినా నిద్రపోయారు. ఆయనకి ఎంత వేదన ఉంది? ఈరోజు మనం కూడా యేసుక్రీస్తు అంత చనిపోతే ఆ మరణము గురించి ఆయనకు కృతజ్ఞతగా బ్రతకవలసిన మనం ఏమీ పట్టనట్టుగా ఉంటే అది ఎంత బాధపడుతుంది చూడండి దేవుని దుఃఖాన్ని. కాబట్టి క్రీస్తు కొరకు ఒక సైనికుడి వలె దేవుని నియమంలో మనం కొనసాగుతూ ప్రభు రాకడ కొరకు స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితోనూ బ్రతుకుచుండాలి మన బోస్తుంది. ఈ మూడు అంశాలని మన జీవితాలకు తీసుకొచ్చేది ఏంటంటే ఆయన కుమారుడు మన కొరకు చనిపోయాడు అనేటువంటిది నిరంతరము మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి గొప్ప కార్యం అనే సంగతి మనం జ్ఞాపకం ఉంచుకొని మనమందరం కూడా నిరీక్షణ గలవారే సంతోషించు. ఈ భూమి మీద మన శుక్రవారం బైబిల్ క్లాసులో కూడా నేను చెప్పాను. దేవుని చిత్తమైతే అందరూ శుక్రవారం బైబిల్ క్లాసులో పాల్గొంటారు. ఈ భూమి మీద సమస్తము కోల్పోయినా ధైర్యంగా ఉండగలిగే ఏకైక వ్యక్తి క్రైస్తవుడు. సమస్తం కోల్పోయినా. ఎందుకో తెలుసా? మరణము అయినను క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాప నేరం అనే రుడిగా నేను నమ్ముచున్నాను. కనుక ఇటువంటి నిరీక్షణను మన హృదయాల్లోకి తీసుకుని వచ్చినటువంటి దేవాదేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చక్కగా ఈ మాటలు విని మనల్ని మనము ఒకరినొకరు పురుకొల్పుకుంటూ బలపరుచుకుందాం. ఇంతవరకు విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.